వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఆదాయ పన్ను తప్పుగా రిటర్న్స్ ఫైల్ చేస్తే కఠిన చర్యలు మరియు పెనాల్టీ. వారిలో ఉద్యోగులే ఎక్కువ. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే తప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేస్తే చర్యలు. ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ టీవీ వంశీధర్. ఉద్యోగులు, వ్యాపారులు ఆదాయ పన్ను ఎగ్గొట్టేందుకు తప్పుడు రిటర్న్స్ను దాఖలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ తిరుపతి, కర్నూలు, నెల్లూరు రేంజ్ టీవీ వంశీధర్ హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కొత్త బస్టాండ్ సమీపంలోని క్రెడాయ్ కార్యాలయ సమీప మందిరంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ సమయం నుంచి తప్పుడు రిటర్న్స్ ఫైల్ చేసే వారి సంఖ్య పెరిగిందన్నారు. ఇలాంటి వారిని గుర్తించి ఇటీవల కాలంలో తిరుపతి, నెల్లూరు, కర్నూలు రీజియన్లో దాదాపు 7,000 కోట్ల దాకా జరిమానాలు వసూలు చేసినట్లు తెలిపారు. తప్పుడు రిటర్న్స్ దాఖలు చేసే వారిలో ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఇటీవల కాలంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉందని, ఆదాయ పన్ను వసూలైతే అది దేశాభివృద్ధికే ఉపయోగపడుతున్న విషయం మరవకూడదన్నారు. అసిస్టెంట్ కమిషనర్ వి దయానంద ప్రసాద్ మాట్లాడుతూ తాము కష్టపడి సంపాదించిన డబ్బును ఆదాయ పన్ను రూపేణ ప్రభుత్వానికి ఎందుకు చెల్లించాలి అని కొందరు ప్రశ్నిస్తున్నారని అనగా దానికి సమాధానంగా దేశంలో మీరు చూస్తున్న అభివృద్ధి అంతా కూడా ఇలా వచ్చిన పన్నుల నుంచే అన్న సంగతి మరవరాదన్నారు. ఇతర దేశాల్లో కంటే మన దేశంలోనే ఆదాయ పన్ను శాతం చాలా తక్కువగా ఉందన్నారు. ఆదాయ పన్ను చెల్లించడం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు పివి కిరణ్ కుమార్, ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుచ్చన్న మొదలగు మంది అయితే పాల్గొనడం జరిగింది. ఈ విధంగానైతే తప్పుడు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.